మోదీ విదేశీ పర్యటనలు చేస్తే ఖర్చు, డబ్బులు వృధా, లేకపోతే ఆయన వేసుకునేటటువంటి సూటు, బూటు ఇదంతా కూడా డంబాచారం అన్నట్లుగా మాట్లాడతారు. రాహుల్ గాంధీ ఒక విపక్ష నేతగా విదేశాలకు వెళ్తారు. విదేశాలకు వెళ్లి మాట్లాడతారు. ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే ఏది ఈ దేశానికి ఎక్కువ ప్రొడక్టివ్‌గా ఉంది? ఏది అర్థవంతంగా ఉంది? ఏది అనర్థాలు తెచ్చే విధంగా ఉంది అంటే ఏం చెప్తారు? జమ్మూ కాశ్మీర్ ఆఫ్ కోర్స్ నాకు చాలా అత్యంత ప్రీతికరమైనటువంటి ప్రాంతం. అది మోస్ట్ టెర్రరిస్ట్ ఇన్ఫెస్టెడ్ ప్రాంతాల్లో పండితులు వదిలేసి వెళ్లిపోయినటువంటి దేవాలయాలన్నీ కూడా తెరిచి వాటిని క్లీన్ చేసి అక్కడ రుద్రాభిషేకాలు చేసి వచ్చాను నేను. ఇక్కడ భారతదేశంలో హిందువుల్ని ఉగ్రవాదులుగా ముద్ర వేసే ప్రయత్నం ఆయన చేశారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదనే ప్రయత్నం ఆయన చేశారు. ఇవన్నీ కూడా పాకిస్తాను, చైనాను లేకపోతే ఇతర శత్రు దేశాలు మాట్లాడేటటువంటి భాష. ఇక్కడ విపక్ష కరెక్ట్. నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు శత్రు దేశాల భాష మాట్లాడడం, ఈ జనం చూస్తున్నారు అనే స్పృహ లేకపోవడం వల్ల చేస్తున్నారా? లేకపోతే ఏదో ఒక రోజు ఇదే ఐడియాలజీతో నేను అధికారంలోకి వస్తాను, ఈ దేశాన్ని ఏలుతాను, ఈ దేశంలో ఉన్న హిందుత్వవాదుల్ని ఆయన అన్నాడు, ఈ దేశం నుంచి పారద్రోలుతాను అని. అంటే రాహుల్ గాంధీ వ్యక్తిగతంగా ఆయనకి ఏ నమ్మకాలు ఉన్నాయో లేవో చెప్పడం చాలా కష్టం. హ్మ్. కానీ ఒకటి మాత్రం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతోంది. అతనికి ఒక టూల్ కిట్, ఏదో ఇది చెయ్యమని చెప్పి ఎక్కడి నుంచో ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి. రాహుల్ గాంధీకి అతను లేవనెత్తేటువంటి అంశాలలో దేనికి కూడా దాని లాజికల్ ఎండ్ దాకా తీసుకెళ్ళాడు. ఆ సమయంలో ప్రశ్న పట్టించేసి ఒక విధమైన సెన్సేషన్ క్రియేట్ చేస్తే కనుక ప్రభుత్వం మీద ప్రశ్నలు పుట్టడమే అతని యొక్క ఉద్దేశం, అంతకు మించి ఇంకేమీ లేదు. आपने कहा सर कि आपके पास पुख्ता सबूत है, ब्लैक एंड व्हाइट सबूत है, तो क्या अगर ईसीआई अभी जवाब नहीं देती है तो कोर्ट का रुख करेंगे, ये ऑप्शन है आपके पास, जाएंगे? देखिए, मैंने कहा कि मेरा काम एज ऑपोजिशन लीडर, मेरा काम ऑपोजिशन का रोल है, सरकार पे प्रेशर डालने का रोल है। मेरा काम हिंदुस्तान के लोकतंत्र को बचाने का नहीं है। భాషల మధ్యలో వైషమ్యాలు తీసుకురావడం, అలాగే ప్రాంతాల వారీగా వైషమ్యాలు తీసుకురావడం, మనలో ఉన్నటువంటి సాంప్రదాయాలకు వాటి మధ్యన తెచ్చిపెట్టడం, ఇటువంటివి చాలా చేస్తున్నారు. దానికి అంతా వత్తాసు పలుకుతున్నాడు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ వాళ్ళ ఏ, అరవింద్ కేజ్రీవాల్ ప్లాన్ బి, ప్లాన్ సి వచ్చేసి సోనం వాంచు. వీళ్ళు ముగ్గురు కూడా నా డీప్ స్టేట్ అసెట్స్. రాహుల్ గాంధీ చాలా స్పష్టంగా ఆయన చెప్పింది ఏంటి, నేపాల్లో జరిగినట్లు జెన్జీ ఉద్యమం మన దేశంలో కూడా రావాలి అన్నట్టు. జెన్జీ పేరు చెప్పి పిల్లల్లో ఏదో చిన్న చిన్న వాళ్ళకి ఏదో నిరాశ ఏదో ఉంటుంది, దానిని వాడుకొని దాన్ని హైజాక్ చేసి విధ్వంసం సృష్టిస్తే కనుక ప్రభుత్వం పడిపోతుంది అని. ఇన్ఫాక్ట్ మోదీ ఇంటిని ముట్టడి చేస్తాము, ఆయన ఇంటి నుంచి కూడా బయటికి రాలేడు అని స్టేట్మెంట్ ఇచ్చాడు రాహుల్ గాంధీ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భరతవర్ష టాక్స్. ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. చాలా రోజుల నుంచి నేను ఎదురు చూస్తున్న రోజు. సో మన భరతవర్ష ఈ టాక్ షోకి నాకు చాలా ఇష్టమైనటువంటి విశ్లేషకులు, జాతీయవాది, యాక్టివిస్ట్, హిందూ యాక్టివిస్ట్, దేశ భక్తులు మామిడి గిరిధర్ గారు. వారితో పాటు ఇవాళ ఈ టాక్ షో కొనసాగనుంది. విలువైనటువంటి అంశాలని వారితో చర్చించి వారి ద్వారా మంచి విషయాల్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే శివ, నీకు మీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మోదీ విదేశీ పర్యటనలు చేస్తే ఖర్చు, డబ్బులు వృధా, లేకపోతే ఆయన వేసుకునేటటువంటి సూటు, బూటు ఇదంతా కూడా డంబాచారం అన్నట్లుగా మాట్లాడతారు. రాహుల్ గాంధీ ఒక విపక్ష నేతగా విదేశాలకు వెళ్తారు. విదేశాలకు వెళ్ళి మాట్లాడతారు. ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే ఏది ఈ దేశానికి ఎక్కువ ప్రొడక్టివ్గా ఉంది? ఏది అర్థవంతంగా ఉంది? ఏది అనర్థాలు తెచ్చే విధంగా ఉంది అంటే ఏం చెప్తారు?
అంటే మొదటిది ప్రధానమంత్రి వెళ్తుంటానంటే కనుక ఆయన వ్యక్తిగతమైన హోదాలో వెళ్ళట్లేదు. అది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. దేశ హితం కోసం వెళ్తున్నారు. ఆ దేశాలతో పర్యటన చేయడం వల్ల మనకు ఏదో ఈ దేశానికి మనకు లాభం ఉంటుంది, మన యొక్క ఇంటర్నేషనల్ గా మన యొక్క పరపతి పెంచుకోవడానికి ఈ అంశాల కోసమే వెళ్తున్నారు. ప్లస్ మోదీ గారు వెళ్ళినటువంటి పర్యటనలు అన్నింటిలో మనం చూస్తే కనుక 2-3 చాలా కీలక అంశాలు. ఒకటి, మన యూపీఐని ఆయన విపరీతంగా విస్తృతంగా దాన్ని ప్రచారం చేస్తున్నారు. దాంతో మనం ఈ వీసా, మాస్టర్ కార్డు, ఇవి అమెరికన్ సిస్టమ్ అయితే దానికి ప్రత్యామ్నాయం నిలబెట్టగలిగాం. ఈ రోజు రమారమి ఒక 100 దేశాల దాకా మనకి ఈ రోజు యూపీఐ యాక్సెస్ లోకి వచ్చేటువంటి పరిస్థితి ఆయన తీసుకొచ్చాం. అలాగే చూస్తే కనుక రెండు ఆ దేశానికి భారతదేశానికి ఉన్నటువంటి సంబంధాలని ఒక నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్ మనకు అక్కడ చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడెక్కడ ఎక్కువ ఉన్నాయో అక్కడంతా కూడా క్రమేపీ వాళ్ళకు ప్రత్యామ్నాయాలు మనం చూపించగలం. ఎస్పెషలీ ఆఫ్రికాలో కావచ్చు, లాటిన్ అమెరికాలో కావచ్చు, ఈవెన్ కొన్ని యూరోపియన్ దేశాల్లో కూడా కావచ్చు. వాళ్ళు గతి లేని పరిస్థితుల్లో చైనా హస్తగతం అయిపోయేటువంటి పరిస్థితి వాళ్ళ ప్రాంతాలన్నీ ఉన్నప్పుడు దానికి ఒక ఊరట కల్పించి ప్రత్యామ్నాయం ఇచ్చేటువంటి దిశగా మోదీ గారి పర్యటనలన్నీ పనిచేసింది. మనకు ఒక విధమైనటువంటి మన ఎకానమీ పెరిగే కొద్దీ మనకు వనరులు కావాలి. వనరులు కావాలన్నప్పుడు మన దేశంలో అన్ని వనరులు ఉండాలని మనకు పరిస్థితి లేదు. అట్లా వేరే దగ్గర నుంచి తెచ్చుకునేటువంటి అవసరం వస్తుంది. కాబట్టి ఈ పర్యటనలన్నీ కూడాను దానికి సంబంధించి, మన వాణిజ్యానికి సంబంధించి, మన ఎకానమీకి సంబంధించి ఆయన పర్యటనలన్నీ ఉంటాయి. అందుకని మనం చూస్తే కనుక ఆఫ్రికాలో ఉన్నటువంటి ఖనిజాలన్నీ చైనా కొల్లగొట్టి వెళ్లేదాని పరిస్థితి నుంచి క్రమేపీ మనకు వచ్చేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అలాగే ఆయన అక్కడ పెట్టి వచ్చినందువల్ల ప్రపంచ పటంలో భారతదేశం మీద గౌరవం పెరిగి ఈ రోజు దేశం అంటే కనుక చైనా, అమెరికా, రష్యా ఇటువంటి పెద్ద పెద్ద శక్తులు కాకుండా నమ్మదగ్గటువంటి మిత్రుడు అన్నటువంటి ఒక అభిప్రాయం ఆయన పర్యటన వల్ల కలిగి, కానీ దేశానికి కంప్లీట్ గా పాజిటివ్, మన ఎకానమీకి కావచ్చు, మన ఇమేజ్ కావచ్చు, చాలా అంశాల్లో మనకు అది ఆయన పర్యటనలన్నీ కూడా చాలా లాభసాటిగా ఉంది. రాహుల్ గాంధీ పర్యటన చూద్దాం. రాహుల్ గాంధీ ఫస్ట్ ఫండమెంటల్ గా ఆయన అంతా కూడా ఏంటంటే కనుక పాలిటిక్స్ లో ఆయన ఇమ్మీడియట్ నైజం ఆయనకు లేదు. ఆయన వివాహం చేసుకోలేదు. మనకు తెలిసినంత వరకు కూడాను ఆయన వెళ్తున్నది విలాసాలకు వెళ్తాడు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు బ్యాంకాక్ వెళ్ళేవాడు, తర్వాత మనకు వాళ్ళ అమ్మమ్మను చూడడానికి ఇటలీకి వెళ్ళేవాడు అప్పుడు. తర్వాత ఎక్కడికి వెళ్తాడో తెలియదు. కొన్ని కథనాలు చెప్తున్నాయి, అవి సత్యమో అసత్యమో మనకు తెలియదు. కానీ 2 పాస్పోర్ట్స్ ఉన్నాయి అతనికి. భారతీయ పాస్పోర్ట్ ఉన్నది, ఇటాలియన్ పాస్పోర్ట్ కూడా ఉంది, 2 ఉన్నాయి. ఇక్కడ నుంచి దుబాయ్కో లేకపోతే బ్యాంకాక్కో సింగపూర్ ఎక్కడికో ఇండియన్ పాస్పోర్ట్ తో వెళ్తాడు. అక్కడి నుంచి మరి ఇంకా వేరే పాస్పోర్ట్ చూసుకొని ఎక్కడ వెళ్తున్నాడో తెలియట్లేదు అంటారు చాలా మంది. ఎందుకంటే ఎస్పీజీ ప్రొటెక్ట్ అయినటువంటి వ్యక్తి ఎస్పీజీ కమాండోస్ లేకుండా వాళ్ళకి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అటువంటిది ఈయన కొన్ని 10 రోజులు 2 వారాలు మాయమైపోతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు ఎవరికి చెప్పట్లేదు. బ్యాంకాక్ దాకా వెళ్తే తెలుసు, కానీ బ్యాంకాక్ తర్వాత ఎక్కడికి వెళ్ళారో ఎవరికి తెలియట్లేదు. సో ఇది తరచూ జరుగుతున్నటువంటి విషయం. కొలంబియాకి వెళ్ళాడు. కొలంబియాలో వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏమన్నా? కొలంబియాకి భారతదేశానికి ఉన్నటువంటి సంబంధాలే చాలా తక్కువ. ప్లస్ అక్కడ అపోజిషన్ పార్టీ లీడర్ వెళ్ళవలసినటువంటి అవసరమే ఉంది మనకు. అది ఒక పెద్ద ప్రశ్న. ఇంకా కీలకం ఏంటంటే కనుక మేజర్ శక్తులు మనకు అమెరికా కావచ్చు, యూకే కావచ్చు, ఇక్కడ పర్యటన చేసేటప్పుడు దేశానికి వ్యతిరేకంగా తన అపోజిషన్ బీజేపీ ప్రధానమంత్రి మోదీ వ్యతిరేకంగా ఉన్న అపోజిషన్, అది దాన్ని ఎవరు కాదనట్లేదు, అపోజిషన్ పార్టీ చేయవలసింది అది. కానీ విదేశాలకు వెళ్ళినప్పుడు పంచాధికం శతం అన్నటువంటి ప్రిన్సిపల్ పాటించారు. దేశం బయటికి వెళ్ళిన తర్వాత మనం వేరు కాదు, దేశాన్ని సమర్థంగా మాట్లాడాలి. అది చేయకుండా అక్కడికి వెళ్ళి మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం అనేది ఒక యాంగిల్ చూస్తేనే దేశ వ్యతిరేకమైనటువంటి చర్యలే చేస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్ మనకు అమెరికాకు వెళ్తే కనుక జార్జ్ సోరోస్ సంబంధించినటువంటి ఎస్టాబ్లిష్మెంట్ కలవడం, మనకు సునీత విశ్వనాథ్ లాంటి వాళ్ళు ఈ డీప్ స్టేట్ కి పనిచేస్తున్నటువంటి శక్తులు వాళ్ళే కలుస్తున్నారు. స్పెషల్ గా అతన్ని కొన్ని యూనివర్సిటీస్ లో మాట్లాడడానికి ఆర్గనైజ్ చేసి తీసుకెళ్తారు. ఆ యూనివర్సిటీస్ లో ఎవరు ప్రశ్నలు వేయాలంతా కంప్లీట్ గా ఆర్గనైజ్డ్. అంటే ఫ్రీగా అడిగేటువంటి ప్రశ్నల పరిస్థితి అక్కడ ఉండదు. ప్లస్ అక్కడ అంతా కూడా మనం చూసాం, అతని స్టేట్మెంట్స్ అన్ని కూడా దేశానికి వ్యతిరేకంగా ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ మనం చూస్తున్నాం. కాబట్టి అతని పర్యటన దేశాన్ని కించపరిచే దిశగా, మన సంస్థలని ఏదో విధంగా వాటిని అవమానించే దిశగా, వాటిని ఒక ఔన్నత్యాన్ని ఏదో దిగజార్చే దిశగా ఆయన ప్రయత్నాలు చూస్తున్నాం.
ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఎలక్షన్ కమిషన్ ఎంత భ్రష్టు పట్టించే దిశగా ఆయన ప్రయత్నం చేస్తున్నారో చూస్తున్నాం. ఎలక్షన్ కమిషన్ మీద గౌరవం ఉంది కాబట్టి ఈ రోజు అంత పారదర్శకంగా ప్రపంచంలో లార్జెస్ట్ డెమోక్రసీ మనది, ఇంత ఎలక్షన్ మెషినరీ యంత్రాంగం అంతా నడుస్తుంది. దాని మీద నమ్మకం పోతే కనుక అసలు ఈ డెమోక్రసీ మీద నమ్మకం. కాబట్టి ఆ డీప్ స్టేట్ ఎటువంటి ఎజెండా తీసుకొస్తున్నారో మనం చూస్తున్నాం. అలాగే కుల వివక్షణ, ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ బీసీల గురించి, రిజర్వేషన్ల గురించి, మనకు ఐఐటీల్లో కూడా అంటే మనకు ఈ దళితులకు, తర్వాత మనకు బీసీలకు వాళ్ళకి ఏం పెద్ద ఉద్యోగాలు రావట్లేదు, క్వశ్చన్ పేపర్ వాళ్ళకి పాస్ అవ్వడానికి పెట్టుకుంటున్నారు. ఇటువంటివన్నీ చెప్పడం అన్నది ఒక ఇన్స్టిట్యూషన్ పారదర్శకంగా అసలు ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ గా ఉన్న ఐఐటీస్ వాటి యొక్క క్రెడిబిలిటీని దెబ్బకొట్టే దిశగా అన్నమాట. కాబట్టి ఏ అంశంలో చూసినా కానీ కూడా మన దేశంలో ఉన్నటువంటి వ్యవస్థని కించపరుస్తూ ఆయన విదేశాల్లో పర్యటనలో మాట్లాడాలి. దేశ హితం కాదు, ఒక అపోజిషన్ లీడర్ చేయవలసినటువంటి కార్యక్రమం కాదు అది. కాబట్టి ఆ దృష్టిలో చూస్తే కనుక తప్పకుండా ఇది హానికరమైనటువంటి పర్యటనల కింద మనం భావించాలి. అంటే ఆయన విదేశీ పర్యటనలన్నీ కూడా విద్వేష పర్యటనలు, అది కూడా మోదీ మీదో బీజేపీ మీదో కాదు, దేశం మీద అనేది చాలా మంది చెబుతున్నటువంటి ఒపీనియన్. అండ్ దానికి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఆయన స్పీచెస్, ఆయన క్వశ్చనర్లోన ఆయన ఇచ్చే ఆన్సర్స్, ఇవన్నీ కూడా మనకి అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ భారతదేశంలో హిందువుల్ని ఉగ్రవాదులుగా ముద్ర వేసే ప్రయత్నం ఆయన చేశారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదనే ప్రయత్నం ఆయన చేశారు. ఇవన్నీ కూడా పాకిస్తాను, చైనాను, లేకపోతే ఇతర శత్రు దేశాలు మాట్లాడేటటువంటి భాష. ఇక్కడ విపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు శత్రు దేశాల భాష మాట్లాడడం, ఈ జనం చూస్తున్నారు అనే స్పృహ లేకపోవడం వల్ల చేస్తున్నారా, లేకపోతే ఏదో ఒక రోజు ఇదే ఐడియాలజీతో నేను అధికారంలోకి వస్తాను, ఈ దేశాన్ని ఏలుతాను, ఈ దేశంలో ఉన్న హిందుత్వవాదుల్ని ఆయన అన్నాడు ఈ దేశం నుంచి పారద్రోలుతాను అని. అంటే ఏదో ఒక రోజు ఆ ఐడియాలజీ గెలుస్తుందని రాహుల్ గాంధీ నమ్ముతున్నారు. అది జరిగే అవకాశం ఉందంటారా? అంటే రాహుల్ గాంధీ వ్యక్తిగతంగా ఆయనకి ఏ నమ్మకాలు ఉన్నాయో లేవో చెప్పడం చాలా కష్టం. కానీ ఒకటి మాత్రం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతోంది, అతనికి ఒక టూల్ కిట్, ఏదో ఇది చెయ్యమని చెప్పి ఎక్కడి నుంచో ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినప్పుడు తూచా తప్పకుండా చేస్తున్నాడు. మళ్ళీ అది అయిపోగానే ఇంకొక అంశం పట్టుకుని పెట్టిపోతుంది, ఈ అంశం మర్చిపోతున్నాడు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు చౌకీదార్ చోర్ హే అని కొన్ని రోజులు నడిచింది. రఫాయల్ చోర్ 60,000 కరోడ్ ఘోటాలా, 60,000 కోట్ల ఘోటాలా, ఇవన్నీ నడిచే మనకు సుప్రీంకోర్టులో ఆయనకు ఎదురు దెబ్బ తగిలేసరికి నువ్వు ఈ అంశాల్లో ఇక్కడ ఏమీ లేదు, పారదర్శకంగా జరిగింది, దీంట్లో ఏమి కనిపించలేదు మాకు, దీనికి మేము సపరేట్ గా సిబిఐ ఎంక్వైరీ పెడతాము అని సుప్రీంకోర్టు చెప్పి నువ్వు ఇటువంటి భాష మాట్లాడకూడదు అని చెప్పి ఆయనకు అక్కడి నుంచి ఒక మొట్టికాయ పడిన తర్వాత అప్పటి నుంచి ఈ రోజు దాకా ఏం మాట్లాడు అంటే అప్పటికి వరకే అప్పుడు ఉన్నటువంటి 2 పార్లమెంట్ సెషన్స్ ని ఎలా స్తంభింపజేయాలి, దానికి వాడుకున్నాడు ఆయన. అది అయిపోయింది. తర్వాత ఆ టాపిక్ వదిలేసి నెక్స్ట్ టాపిక్ ఏదో పెగాసిస్ ఏదో లీక్ అయింది, వీళ్ళు అందరూ మా ఫోన్ కాల్స్ అన్ని వింటున్నారు అని చెప్పేసి ఒక నెరేటివ్ తీసుకొచ్చారు. కంప్లీట్ గా ఇది చైనాకు వత్తాసు పలుకుతున్నటువంటి స్టేట్మెంట్. ఎందుకంటే పెగాసిస్ సాఫ్ట్వేర్ అన్నది ఏదో రాహుల్ గాంధీ తర్వాత కాంగ్రెస్ లీడర్స్ ఫోన్ కాల్స్ ట్యాప్ చేయడానికి వాడుకునేటువంటిది కాదు. అది మనం ఎలాగో చేయొచ్చు, మనకు ఆ శక్తి మన దేశంలో ఉంది ఆల్రెడీ. ఇది ఎవరికి తెలియకుండా వాళ్ళ ఫోన్ లో ఏం యాప్ లేకుండా వాళ్ళకి దాన్ని ఎంబెడ్ అయిందా లేదో కూడా తెలియనటువంటి పరిస్థితులలో శత్రు దేశాల నుంచి మనం ఇన్ఫర్మేషన్ లాగేటువంటి ఒక అద్భుతమైన సాఫ్ట్వేర్ ఇజ్రాయెల్ దగ్గర. సో అది ఎవరికి ఇచ్చారు కూడా వాళ్ళు చెప్పలేదు ఇంతవరకు. అసలు మనం కొన్నావా లేదో కూడా మనకు తెలియదు. కాబట్టి ఇది దేశ రక్షణకు సంబంధించినటువంటి ఒక అంశం. సో దాన్ని పబ్లిక్ చేసి దాన్ని భ్రష్టు పట్టించడం అన్నది ఎవరికి వత్తాసు పలుకుతుంటే అర్థం చేసుకోవచ్చు. అంటే భారత ప్రభుత్వం చెప్పాలి, అవును మేము పెగాసిస్ కొన్నాము, మేము అపోజిషన్ మీద వాడలేదు అని వాళ్ళు చెప్పాలి. అది చెప్తే కనుక రేపు చైనా దానికి వాళ్ళకి అర్థమైపోతుంది ఏం చేస్తున్నారు, ప్రత్యామ్నాయం అది కనిపెడుతుంది. కరెక్ట్. కాబట్టి భారత ప్రభుత్వం దాని గురించి మాట్లాడలేదు. దానికి కోర్టుకు వెళ్ళడం, కోర్టు వచ్చి మీరు ఎవరెవరు ఫోన్స్ ట్యాప్ అయ్యాని అనుకుంటారో అవన్నీ మీరు సరెండర్ చేయాలంటే ఒక్క మనిషి కూడా ముందుకు రాలేదు. అంటే రిజల్ట్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, రాహుల్ గాంధీకి అతను లేవనెత్తేటువంటి అంశాలలో దేనికి కూడా దాని లాజికల్ ఎండ్ దాకా తీసుకువెళ్ళాడు.
దాన్ని ఆ సమయంలో భ్రష్టు పట్టించేసి ఒక విధమైన సెన్సేషన్ క్రియేట్ చేస్తే కనుక ప్రభుత్వం మీద ప్రశ్నలు పుట్టడమే అతని యొక్క ఉద్దేశం, అంతకు మించి ఇంకేమీ లేదు. ఇది ఆ డీప్ స్టేట్ చేస్తున్నారు. పెగాసిస్ ఏమైంది ఈరోజు, ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు తన సెల్ ఫోన్ కోర్టులో అతను సరెండర్ చేయలేదు రాహుల్ గాంధీ, నా ఫోన్ కూడా ట్యాప్ చేశారని ఎందుకు చెప్పలేదు. 500 పైబడి ఎంతమందిని ట్యాప్ చేశారు, వీళ్ళందరూ అపోజిషన్ ట్యాప్ చేశారని చెప్పి నేను కొన్ని డిబేట్స్ కూడా వెళ్ళాను. ఎస్పెషల్లీ మన కమ్యూనిస్ట్ వీళ్ళందరూ కూడా యాక్టివిస్టులకు వచ్చి, కమ్యూనిస్ట్ యాక్టివిస్ట్ ఏంటంటే మనకు డిబేట్స్ లో ఎప్పుడు కూడా మేము కమ్యూనిస్ట్ అని చెప్పుకోరు, మేము అనలిస్ట్ అని చెప్పుకుంటారు, మేము ఇంకేదో జర్నలిస్ట్ అని చెప్పుకుంటారు, ఇటువంటి కొత్త కొత్త పదాలతో వస్తారు. బ్రేక్స్ లో మీకు కమ్యూనిస్ట్ కార్డు ఉందా అంటే కనుక అవునండి ఉందండి అంటారు. సో వాళ్ళు వాళ్ళ నైజం అది, ఏదో మబ్బి పెట్టి వస్తుంటారు. సో వాళ్ళేంటి మరి ప్రభుత్వం ఆన్సర్ చేయాలండి 500 మంది అంటే నేను అన్నా 500 మంది ఎవరెవరి పేర్లో మీరు అసలు ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ లో చదివారా? ఫస్ట్ మనకు మనకు ఇంటర్నేషనల్ ప్రెస్ లో ఏదైతే వచ్చిందో దాంట్లో హెడ్ లైన్స్ మాత్రమే సెన్సేషన్, కింద లోపలంతా ఏముంటుందంటే మే హ్యావ్ బీన్ చేసి ఉండొచ్చేమో మాకు తెలియదు అని. హెడ్ లైన్స్ మాత్రం హ్యాక్ చేశారు అన్నట్టు రాశారు, లోపల చూస్తేనేమో మాకేం తెలియదు అన్నట్టు వాళ్ళు చేసి చూపెడుతుంది. దాంట్లో కూడా బీజేపీకి సంబంధించిన వాళ్ళు 10-20 మంది. సో దాని అర్థం ఏంటి? కానీ ఇది ఒక సెన్సేషన్ కోసం పెగాసిస్ వాడుతున్నారు. 2-3 పార్లమెంట్ సెషన్స్ స్తంభింపజేసి ఈ రోజు దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఎందుకు? ఎన్నికలు వచ్చినాయి మనకు, 2024 ఎన్నికల కంటే ముందర మనకు లాస్ట్ సెషన్ ఏదైతే మనకు ఓట్ ఆన్ అకౌంట్ పాస్ చేస్తారో మన February-March లో ఉన్నటువంటి సెషన్ లో సడన్ గా అప్పుడు బీసీల అంశం లేవనెత్తాడు రాహుల్ గాంధీ. బీసీలకు రిజర్వేషన్ లేవు, ఈ రోజు మీ దగ్గర ఉన్నటువంటి సెక్రటేరియట్ లో, సెంట్రల్ సెక్రటేరియట్ లో బీసీలు ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ లేపనెత్తాడు. ఎందుకు? ఎలక్షన్ టైంలో బీసీలకు అన్యాయం జరిగింది అన్నటువంటి ఒక నెరేటివ్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఈ రోజు దాని గురించి మాట్లాడట్లేదు. ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకంటే ఇప్పుడు ఓటు వెళ్ళిపోయాడు, బీసీల పని మర్చిపోయాడు, ఓటు చోరీ. సో ఎలక్షన్ కమిషన్ భ్రష్టు పట్టించే దిశగా, అసలు మా భారతదేశంలో ఎలక్షన్ ప్రాసెస్ చాలా దారుణం అని చెప్పే దిశగా ఇది ఇన్స్టిట్యూషన్ భ్రష్టు పట్టించే దిశగా వెళ్తున్నారు. సో అందుకని ఇప్పుడు బీసీల గురించి ఆయన పట్టించుకోవట్లేదు. కానీ అసలైన ప్రాబ్లం ఎక్కడ ఉంది బీసీల సంబంధించి? ఈ రోజు చీఫ్ సెక్రటరీయో లేకపోతే మనకు ప్రిన్సిపల్ సెక్రటరీనో మేజర్ సెక్రటరీగా వాళ్ళని అపాయింట్ చేయాలంటే వాళ్ళకి కనీసం అంటే ఒక 25-30 ఏళ్ళ అనుభవం ఉండాలి. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళనే మనం ఆ టాప్ మోస్ట్ పొజిషన్ లో తీసుకొస్తాం. వాళ్ళను ప్రమోట్ ఎప్పుడు చేయాలి? 20 ఏళ్ల ముందు చేస్తుంటారు. 20 ఏళ్ల క్రితం ఎవరి పాలన ఉండింది? కాంగ్రెస్ పాలన ఉండింది కదా. కాంగ్రెస్ అప్పుడు వాళ్ళకి దాంట్లో దీంట్లో ఫోర్సెస్ లో మన అడ్మినిస్ట్రేషన్ లో తీసుకోకపోవడము, తీసుకున్న వాళ్ళని ప్రమోట్ చేయకపోవడం వాళ్ళు బాధ్యత కదా. ఈ రోజు మోదీ గారు ఎవరైనా అపాయింట్ చేయాలంటే కనుక మనం చీఫ్ సెక్రటరీని అపాయింట్ చేయాలి. చీఫ్ సెక్రటరీ కనీసం అంటే 25 ఏళ్ల అనుభవం ఉండాలి. 25 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి బీసీలు ఎంతమంది ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్స్? దానికి కారణం ఎవరు? మోదీ గారు కాదు కదా. కానీ ఒక నేరేటివ్ బిల్డ్ చేసి ఎలక్షన్ టైంలో దాన్ని స్టార్ట్ చేసేటువంటి పరిస్థితి చూసాం. అలా ప్రతిసారి ఒక ఆస్పెక్ట్ తీసుకుని టూల్ కిట్ ఆధారంగా దాన్ని సెన్సేషన్ చేసి అతని ఒత్తాసు పలుకుతున్న మీడియా అందరూ వెనకాల బందిమాగదులుగా నిలబడతారు. వాళ్ళు ఇది అయిపోగానే దాన్ని మొత్తం డంప్ చేసి ఇంకో దానికి వెళ్ళిపోతారు. సో ఇది ప్యాటర్న్ మనం చూడొచ్చు. ఇదే సేమ్ ప్యాటర్న్ అరవింద్ కేజ్రీవాల్ కూడా చేస్తారు. ఏదో ఒక అంశం పట్టుకోవడం, పెద్ద గొడవ చేయడం, ఇది వదిలేసి మళ్ళీ ఇంకో అంశానికి వెళ్ళిపోవడం. ఈ టూల్ కిట్స్ అన్ని కూడాను కంప్లీట్ గా ఈ డీప్ స్టేట్ వాళ్ళు చేస్తున్నారు. డీప్ స్టేట్ ఎవరు అది పెద్ద చర్చ. అది అఫ్ కోర్స్ దాని విదేశీ ప్రభుత్వాలు ఉన్నాయి, దాంట్లో విదేశీ సంస్థలు ఉన్నాయి, కొన్ని శక్తులు ఈ సంస్థలకు అతీతంగా పనిచేస్తున్నటువంటి కొన్ని సంస్థలు కూడా ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరూ కలిసి మన దేశాన్ని వాళ్ళ కంట్రోల్ అధీనంలో ఉంచుకోవాలి అన్నటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. దాని దృష్ట్యా మన దేశంలో ఉన్నటువంటి మన వైవిధ్యాన్ని విభేదాలుగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో చాలా వైవిధ్యాలు ఉన్నాయి. అన్ని భాషలు అద్భుతమైన భాషలు మనం, కానీ భాషల మధ్యలో వైషమ్యాలు తీసుకురావడం, అలాగే ప్రాంతాల వారీగా వైషమ్యాలు తీసుకురావడం, మనలో ఉన్నటువంటి సాంప్రదాయాలకు వాటి మధ్యన చిచ్చు పెట్టడం, ఇటువంటివి చాలా చేస్తున్నారు. దానికి అంతా వత్తాసు పలుకుతున్నాడు రాహుల్ గాంధీ. వాళ్ళ ఏ, అరవింద్ కేజ్రీవాల్ ప్లాన్ బి, ప్లాన్ సి వచ్చేసి సోనం వాంగ్చుక్. వీళ్ళు ముగ్గురు కూడా నా డీప్ స్టేట్ అసెట్స్. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళు ముగ్గురులో ఇద్దరు రమోన్ మెగ్సెసే అవార్డ్ విన్నర్స్. రమోన్ మెగ్సెసే ఇచ్చిన వాళ్ళందరూ కూడా దేశానికి వ్యతిరేకమైన చర్యలే మనం 90% చూస్తున్నాం. అటువంటి వాళ్ళని ఎంపిక చేసుకుని వాళ్ళకు అదే పనిగా వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళు.
వాళ్ళు వచ్చి దేశంలో ఎటువంటి సమాజంలో ఎటువంటి పని చేస్తున్నారో చూస్తున్నాం. రాహుల్ గాంధీ అఫ్ కోర్స్ అపోజిషన్ లీడర్ కాబట్టి అతని మీద ఇన్వెస్ట్మెంట్ చాలా ఉంటుంది. అందుకనే ఈసారి వాళ్ళ ఒత్తిడితోటే అతను లోక్సభలో లీడర్ ఆఫ్ పొజిషన్ తీసుకున్నాడు. లేకపోతే అతను పొజిషన్ ఎప్పుడు ఇంట్రెస్ట్ కాదు. కానీ ఎందుకు తీసుకున్నాడంటే వాళ్ళు చెప్పారు, ఈసారి నువ్వు ఆ పొజిషన్ లో ఉంటే కనుక మా అజెండా చాలా సునాయాసంగా ముందుకు తీసుకువెళ్ళొచ్చు అని చెప్పడంతో అది జరిగింది. ఇన్ఫాక్ట్ అతన్ని మనకు ఎక్స్టర్నల్ అఫైర్స్ కి సంబంధించినటువంటి పార్లమెంటరీ కమిటీలో పెడితే అటెండ్ అయినా కానీ వాళ్ళు చెప్పేది సరిగా వినేవాడు, బయటికి వెళ్ళి ఎంటిటో మాట్లాడేవాడు. సో అతనికి అటెన్షన్ స్పాన్ చాలా తక్కువ. బట్ చెప్పింది మాత్రం ఒక టూల్ కిట్ లాగా పనిచేసి మళ్ళీ డంప్ చేసి ఇంకో దగ్గరికి వెళ్తుంటాడు. టిపికల్ పచ్చిగా చెప్పాలంటే కనుక ఒక దేశ ద్రోహపు నెరేటివ్ ని నడిపించేటువంటి ఒక మేజర్ ఫోర్స్ మన దేశంలో ఉందంటే రాహుల్ గాంధీ కింద మనం భావించాలి. దాని తర్వాత అరవింద్ కేజ్రీవాల్, వీళ్ళిద్దరు కూడా ప్లాన్ ఏ ప్లాన్ బి. రాహుల్ గాంధీ 2 సార్లు ఫెయిల్ అయ్యాడని చెప్పేసి కేజ్రీవాల్ మీద ఇన్వెస్ట్ చేశారు. కేజ్రీవాల్ ఎప్పుడైతే అరెస్ట్ చేసి జైల్లో పెట్టారో అదే టూల్ కిట్ అతన్ని చట్టంలో లేనటువంటి అంశాన్ని సుప్రీంకోర్టు అతనికి ఇంటరిమ్ బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొచ్చింది. అతన్ని ఏ చట్టం కింద అరెస్ట్ చేశారో ఆ చట్టం ప్రకారం ఇంటరిమ్ బెయిల్ అన్న కాన్సెప్ట్ లేదు ఆ చట్టం, మనీ లాండరింగ్. ప్లస్ అతను అడగలేదు, నాకు బెయిల్ ఇవ్వమని కేజ్రీవాల్ అడగలేదు. కానీ సుప్రీంకోర్టు అతనికి ఇంటరిమ్ బెయిల్ ఇచ్చి బయటికి పంపించారు. అంటే అర్థం చట్టంలో లేనటువంటిది మనకు కాన్స్టిట్యూషన్ విరుద్ధంగా, చట్టానికి విరుద్ధంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎలా ఇచ్చినట్టు దాని వెనకాల శక్తి ఏంటో మనం అర్థం చేసుకోవాలి. క్యాంపెయిన్ చేయమని చెప్పి క్యాంపెయిన్ చేసి అతను ఓడిపోయిన తర్వాత ప్లాన్ బి ఫెయిల్ అయిందని తెలియగానే మళ్ళీ ప్లాన్ ఏ మీద ఇన్వెస్ట్ చేశారు, మళ్ళీ రాహుల్ గాంధీ దగ్గర వచ్చారు. ఇది రాహుల్ గాంధీ మీద మనం కనుక డిపెండ్ అయితే మనకు ప్రాబ్లం ఉంటుందని చెప్పి ప్లాన్ సి సోనం వాంగ్చుక్ మీద ఇన్వెస్ట్ చేస్తుంది. గతంలో సోనం వాంగ్చుక్ ఢిల్లీకి వచ్చి ధర్నా ఇవి చేశాడు కానీ పెద్దగా అతనికి ఏమి గుణం చూపించలేదు. అందుకనే ఇక్కడికి లదాఖ్ లో చేయించారు. లదాఖ్ లో కూడా చూస్తే మనం వారం రోజులు అతను నిరసన, ఆల్మోస్ట్ 14 రోజులు అతను నిరాహారం చేస్తే ఎవరు పట్టించుకోలేదు. లదాఖ్ లోనే ఎవరు పట్టించుకోలేదు. ఇన్ఫాక్ట్ నేను అదే సమయంలో అక్కడికి వెళ్ళాను లదాఖ్ కి. అక్కడ లదాఖ్ మ్యారథాన్ జరుగుతుంది, ప్రపంచవ్యాప్తంగా అందరూ వచ్చారు, అద్భుతంగా నడుస్తుంది. కొన్ని వేల సంఖ్యలో అందరూ బైక్స్ లో వెళ్తున్నారు, నుబ్రా వ్యాలీ, జన్స్కర్ అని తిరుగుతున్నారు. వాళ్ళు చాలా అద్భుతంగా ఉంది. 2 వారాల పాటు అతను ఎవరు పట్టించుకోకపోయేసరికి అదే పనిగా మళ్ళీ అదే టూల్ కిట్ తీసుకొచ్చారు. జెన్జీ అంటే ఏం సంబంధం లేదు. జెన్జీ వాళ్ళ ఉన్నటువంటి అంశాలు ఏమున్నాయి, ఏమి లేదు, హాయిగానే ఉన్నారు వాళ్ళు. జెన్జీ పేరిట నేపాల్లో జరిగింది కాబట్టి అన్ని ప్రతిదానికి జెన్జీ అనే పేరు పెట్టడం మొదలుపెట్టి, జెన్జీకి సంబంధమే లేదు. ఇది సంఘ విద్రోహ శక్తులు ఎవరైతే ఉన్నారో, ఇన్ఫాక్ట్ అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్స్, కాంగ్రెస్ కౌన్సిలర్స్ అందరు చేశారు ఇవి. ఇన్ఫాక్ట్ సోనం వాంగ్చుక్ స్పీచెస్ కూడా ఉన్నాయి, నేపాల్లో జరిగినట్టు మనం కూడా చేయాలని చెప్పడం. 15 రోజులు పట్టించుకోకపోయేసరికి ఒక రోజు విధ్వంసం సృష్టించారు. సో ప్రభుత్వం ఇమీడియట్ కంట్రోల్లో తీసుకుంది, వాళ్ళందరినీ అరెస్ట్ చేసి మొత్తం కంట్రోల్ అయిపోయింది. నేపాల్, బంగ్లాదేశ్ లాంటి చిన్న దేశం కాదు కదా మంది. సో అతను ప్లాన్ సి. సో ఇటువంటి శక్తులు మన పొలిటికల్ స్పియర్ లో వీళ్ళని వాడుకునేటువంటి జార్జ్ సోరోస్ లాంటి, తర్వాత మనకు బ్లాక్ రాక్, తర్వాత మన రాక్ ఫెల్లర్ ఫౌండేషన్, ఫోర్డ్ ఫౌండేషన్, సోనం వాంగ్చుక్ ఫోర్డ్ ఫౌండేషన్ ఫండింగ్. సో ఇటువంటి వ్యక్తులు, వాళ్ళలో అగ్రగామి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి రాహుల్. అందుకనే ఇప్పుడు ఈ జెన్జీ అనేది బాగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అసలు నేపాల్లో ఆ ఘటన జరిగిన తర్వాతనే ఈ పదం ఎక్కువగా ప్రాచుర్యం పొందిందని చెప్పొచ్చు. భారతదేశంలో ఉండే జెన్జీ కూడా ఇలాగే రావాలి, రోడ్ల మీదకి రావాలి, తగలెట్టేయాలని చెప్పేసి ఇక్కడున్న సోగాళ్ళు ఎర్ర పుష్పాలన్నీ కూడా అదే పనిగా వీడియోలు చేస్తూ కొన్నాళ్ళైతే పబ్బం గడిపాయి, కానీ వర్కౌట్ అవ్వాల. అండ్ కొన్ని ఇటీవల కేటీఆర్ కూడా ఇలాంటి ఒక ప్రశ్నకి సమాధానంగానే ఎస్, ఈ దేశంలో కూడా అలాంటి పరిస్థితులు రావచ్చు, జెన్జీ రియాక్ట్ అవ్వచ్చు అంటే అక్కడ ఉన్న జెన్జీయే నో అని చెప్పారు. అంటే చాలా క్రిస్టల్ క్లియర్ గా ఈ దేశపు యువత దేనికోసం ఆలోచిస్తుందో తెలుస్తోంది. కానీ మీరు నిరంతర ప్రయత్నం మాత్రం ఆపట్లేదు. ఈ బ్రెయిన్ వాషింగ్, వీళ్ళందరూ టూల్ కిట్ గ్యాంగ్, వీళ్ళు నిజానికి వాట్సాప్ యూనివర్సిటీ, వీళ్ళు ఫేక్ ఫ్యాక్టరీ. కానీ వీళ్ళు అదే ముద్రను ఇటువైపు ఉన్న వాళ్ళకి వేసి, మాబోటి వారికి వేసి ఆ అబద్ధాలను ఇంకా బలంగా ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇటువంటి నెరేటివ్స్ ని అధిగమించాలి అంటే సరే అదే జెన్జీ ఎలాంటి అప్రమత్తత వ్యవహరించాల్సిన అవసరం ఉంది సార్? జెన్జీకి వాళ్ళకు ఇటువంటి ఉద్యమాలు చేసే కెపాసిటీ లేదు, అటువంటి ఆలోచన లేదు. వాళ్ళు అంత దాంట్లో నిజంగా దేశానికి విద్రోహం ఏదో చేయాలి, దేశ విద్రోహ చర్యలు చేయాలన్నటువంటి సూచన వాళ్ళకి లేవు పాపం. జెన్జీ వాళ్ళు ఏంటి, వాళ్ళు బేసిక్ ఏంటంటే వాళ్ళు
వాళ్ళ సెల్ ఫోన్లలో, వాళ్ళ స్మార్ట్ ఫోన్స్ లో చాలా బిజీగా ఉంటారు. వాళ్లకు ఆ స్మార్ట్ ఫోన్స్ లో ఉన్నటువంటి కంటెంట్ ని మీరు దూరం చేస్తే వాళ్ళకి ఏమో కోపం వస్తుంది. అది తప్పితే వాళ్ళ వల్ల ఎవరికి ప్రమాదం లేదు. ఇన్ఫాక్ట్ నేపాల్లో జెన్సీ ఉద్యమం కానే కాదు. ఈ విషయం నాకు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏంటి, అక్కడి ప్రభుత్వము యూట్యూబ్ ని, తర్వాత మనకు ఇన్స్టాగ్రామ్ ని, ఫేస్బుక్ ని, వీటిని వాళ్ళు సస్పెండ్ చేశారు. ఎందుకు సస్పెండ్ చేశారంటే వాళ్ళ దేశంలో చట్టం తీసుకొచ్చారు. విదేశీ యాప్స్ ఏవైతే ఉన్నాయో మా దేశంలో రిజిస్టర్ చేసుకోవాలి. మీ కంటెంట్ లో, మీ మీరు చేస్తున్నటువంటి ప్లాట్ఫామ్స్ లో మా దేశానికి వ్యతిరేకంగా ఏదైనా కంటెంట్ ఉంటే మేము ఎవరితో మాట్లాడాలి. ఇప్పుడు ఫేస్బుక్ లో ఏదో దేశానికి వ్యతిరేకంగా పోస్ట్ పడింది, దీన్ని తీయమని చెప్పడానికో, లేదా ఇది ఎందుకు వచ్చిందని దీని వెనకాల ఎవరున్నారో అడగడానికో వాళ్ళకు నేపాల్ ఎవరు రిప్రజెంటేటివ్ లేరు కదా. కాబట్టి మీరు రిజిస్టర్ ఇక్కడ అని చెప్పి టిక్ టాక్ కూడా గతంలో బ్యాన్ చేశారు. తర్వాత చైనా రిజిస్టర్ చేస్తారు నేపాల్ లో, అందుకని టిక్ టాక్ నడుస్తుంది. ఇవన్నీ కూడా వీళ్ళెవరు రిజిస్టర్ చేసుకోవాలి. అమెరికన్స్ చాలా పొగరు వాళ్ళు, నేపాల్ దేశంలో మేము రిజిస్టర్ చేయడం గొప్ప కారణం పెట్టుకోలేదు లేదని వాళ్ళు వదిలేసారు. దాంతో ప్రభుత్వం టఫ్ స్టాండ్ తీసుకొని దాన్ని బ్యాన్ చేసి సస్పెండ్ చేసి, అది యాక్చువల్గా చేయవలసినటువంటి విషయం. ఎందుకంటే అమెరికా అయితే ఏంటి, ఆ దేశ సార్వభౌమత్వాన్ని వాళ్ళు గౌరవించాలి కదా. సో అది జరగగానే పిల్లల్లో అయ్యో మాకు పోయిందే, ఈ రోజు మాకు ఫేస్బుక్ పోయిందే, మాకు ఇన్స్టాగ్రామ్ పోయింది అని వాళ్ళు వీధుల్లోకి వచ్చారు. ప్రభుత్వం ఏం చేసింది, మొదటి రోజు గొడవ చూసిన తర్వాత రాత్రికి దాన్ని మళ్ళీ రిస్టార్ట్ చేసేసి అయిపోయింది. ఇంకా సస్పెన్షన్ ఎత్తేసింది. అవన్నీ కూడా మామూలు నార్మల్ గా పనిచేస్తుంది. మరుసటి రోజు పార్లమెంట్ మీద, వాళ్ళ కోర్టుల మీద, వాళ్ళ మాజీ ప్రధానుల ఇండ్ల మీద తగలబెట్టి, వాళ్ళ ఇండ్లను తగలబెట్టి, వాళ్ళ పార్లమెంట్ తగలబెట్టి ఎవరు చేశారు? పిల్లలకు వచ్చేసింది కదా, వాళ్ళకి కావాల్సింది వచ్చిన తర్వాత వాళ్ళెందుకు చేస్తారు? సో ఆ మూవ్మెంట్ ని ఆసరాగా తీసుకొని ఇంకెవరో దాన్ని హైజాక్ చేసి చేస్తారు. ఇది టిపికల్ టూల్ కిట్. మనకు యుక్రెయిన్ అదే జరిగింది, మైదాన్ రెవల్యూషన్ అంటే వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి కొంత వ్యతిరేకత రావడం. తర్వాత ఏ సమాజమైనా సగంలో చీలుంటుంది. ఈ రోజు డెమోక్రసీలన్నీ కూడా సగం చీలుంటాయి. మనకు అమెరికాలో 2 ఉన్నాయి, డెమోక్రాట్లు, రిపబ్లికన్లు 50-50 చీలున్నారు. మన దేశంలో కూడా మనం చూసాం, ఒక వర్గం అంతా కూడా కాంగ్రెస్ వీళ్ళకే సపోర్ట్ చేస్తారు, ఇంకొంత వర్గం మనకు బీజేపీకి సపోర్ట్ చేస్తారు. అలాగే అక్కడ కూడా యుక్రెయిన్ లో కూడా 2 వర్గాలకి చీరు ఉంది, ప్రో రష్యా, యాంటీ రష్యా వర్గం ఏదైతే ఉందో వాళ్ళు ఏదో కొన్ని ధర్నాలు చేయడానికి ప్లాన్ చేసిన తర్వాత వాళ్ళని ముందు పెట్టి వెనక నుంచి అమెరికా కొంత పావులు కలిపి వాళ్ళు ఏం చేశారంటే, విక్టోరియా న్యూలాండ్ అని ఒక ఆవిడ రెజిమ్ చేంజ్ స్పెషలిస్ట్, ఆవిడ వచ్చి అక్కడ దాని విధ్వంసం సృష్టి. టిపికల్ ప్రతి ధర్నా తర్వాత అక్షరమైన విధ్వంసం ఉంటుంది. విధ్వంసం ఉండగానే ప్రభుత్వాలు పడుతుంది. ఇది వాళ్ళ టూల్ కిట్. అది మైదాన్ రెవల్యూషన్ అక్కడ చేశారు. సేమ్ అది చూస్తే కనుక మనకు శ్రీలంకలో అదే జరిగింది. సేమ్ ప్యాటర్న్ లో మనం బంగ్లాదేశ్ లో జరిగింది. సేమ్ ప్యాటర్న్ నేపాల్ లో జరిగింది. సో ఇదంతా కూడా ఒక టూల్ కిట్ లాగా చెప్తే 1 రోజు 2 రోజులు మహా అంటే వారం రోజులు అయిపోతుంది మాట. సో ఉద్యమం చేసే వాళ్లకు, యాక్చువల్ గా విధ్వంసం సృష్టించే వాళ్ళకి ఎటువంటి కనెక్షన్ ఉండదు. బంగ్లాదేశ్ లో చూద్దాం, పిల్లలు ఎందుకు అజిటేట్ చేశారు అప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ అందరూ, రిజర్వేషన్స్ చాలా ఉంది ఆ దేశంలో. 71 వాళ్ళ స్వతంత్ర పోరాటంలో బలిదానాలు ఇచ్చినటువంటి వాళ్ళ కుటుంబాలకు, వాళ్ళ పిల్లలకు చాలా రిజర్వేషన్స్ ఇచ్చారు. అది 1 తరం 2 తరాలు సరే, ఇప్పుడు 50 సంవత్సరాల తర్వాత ఇంకా వాళ్ళు 3వ తరం 4వ తరం కూడా రిజర్వేషన్స్ ఇస్తుంటే మిగతా పిల్లల పరిస్థితి ఏదో అప్పుడు స్వతంత్రం వచ్చింది కాబట్టి వాళ్ళకి ఇచ్చారు, ఒక తరంకి ఇచ్చారంటే బానే ఉంది. కాబట్టి వాళ్ళ రిజర్వేషన్స్ 60-70% రిజర్వేషన్స్ ఉన్నాయి. సో పిల్లలకు ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నాయి, 25-30% కంటే ఎక్కువ రావట్లేదు. అది మీరు తగ్గించండి అని వాళ్ళు ఉద్యమం చేశారు. ఇది ఆ ఉద్యమం జరుగుతుంటే ఆ ఉద్యమాన్ని హైజాక్ చేసి షేక్ హసీనాని తీసే దిశగా అక్కడ వైలెన్స్, విధ్వంసం సృష్టించేటువంటి శక్తులు వేరే ఇన్ఫిల్టర్ అయ్యాయి. అక్కడ ఉన్నటువంటి ఇస్లామిస్టులు వాడుకున్నారు, వాళ్ళు వెళ్ళి విధ్వంసం చేశారు. సేమ్ మనం శ్రీలంకలో కూడా అదే ప్యాటర్న్ చూడొచ్చు. అదే ప్యాటర్న్ ఈ రోజు మనం లదాఖ్ లో ట్రై చేస్తున్నాం. రాహుల్ గాంధీ చాలా స్పష్టంగా ఆయన చెప్పింది ఏంటి, నేపాల్లో జరిగినట్లు జెన్జీ ఉద్యమం మన దేశంలో కూడా రావాలి అన్నట్టు. జెన్జీ పేరు చెప్పి పిల్లల్లో ఏదో చిన్న వాళ్ళకి ఏదో నిరాశ ఏదో ఉంటుంది, దానిని వాడుకొని దాన్ని హైజాక్ చేసి విధ్వంసం సృష్టిస్తే కనుక ప్రభుత్వం పడిపోతుంది అని. ఇన్ఫాక్ట్ మోదీ ఇంటిని ముట్టడి చేస్తాము, ఆయన ఇంటి నుంచి కూడా బయటికి రాలేడు అని స్టేట్మెంట్ ఇచ్చాడు రాహుల్ గాంధీ. సో అలాగే మల్లికార్జున్ ఖర్గే కూడా అదే సిమిలర్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు ఆయన, ఈ ప్రభుత్వం పడిపోతుంది, కూలగొడతాం. దాని వెనకాల ఇటువంటి టూల్ కిట్స్ వాడుతుంది. అది చిన్న దేశాల్లో సాధ్యమైంది, ఎందుకంటే కాఠ్మాండు వదిలేస్తే ఇంకా నేపాల్ ఏం లేదు, ఢాకా వదిలేస్తే బంగ్లాదేశ్ ఏం లేదు, కొలంబో వదిలేస్తే శ్రీలంక ఏం లేదు. కానీ ఇక్కడ ఈ దేశం అంటే ఢిల్లీ కాదు, ఢిల్లీకి అతీతంగా చాలా పెద్ద దేశం.
ఢిల్లీని తలదన్నేటువంటి ఊర్లు ఈ దేశంలో చాలా ఉన్నాయి. ఢిల్లీ ఎకానమీ కంటే ఎక్కువ ఎకానమీ ఉన్నటువంటి పట్టణాలు మన దగ్గర ఉన్నాయి, ముంబై కావచ్చు, బెంగళూరు. కాబట్టి ఈ దేశంలో అది అంత సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కాదు. అందుకని వాళ్ళు ఏం చేశారు, చిన్న ప్రాంతమైనటువంటి లదాఖ్ ని టార్గెట్ చేశారు. లదాఖ్ లో చాలా తోటి ఒక 1000 మంది తోటి మనం అది చేయగలిగితే కనుక ఈ యొక్క ప్రకంపనలు మన దేశవ్యాప్తంగా వెళ్తాయని వాళ్ళు ప్రయత్నం చేశారు. శాంపిల్ దాన్ని ఇమ్మీడియట్ గా దాన్ని వాళ్ళ కంట్రోల్ అధీనంలో తీసుకునేసరికి అది అక్కడ ఫ్లాప్ అయింది. కాబట్టి రాహుల్ గాంధీ అటువంటి టాక్సిక్, ఒక విషపూరితమైనటువంటి అజెండాని ముందుకు తీసుకెళ్లేటువంటి ఒక డీప్ స్టేట్ అసెట్ కింద మనం భావించాం. కరెక్ట్ సార్, కరెక్ట్. రైతు ఉద్యమాల మొదలుకొని మొన్నటి వరకు లదాఖ్ వరకు చూసుకుంటే ఈ ప్రయత్నాలు మన దేశంలో కూడా జరుగుతూ ఉన్నాయి, కానీ విఫలమవుతున్నాయి. వారు అనుకునేంత, ఈ డీప్ స్టేట్ అండ్ కో అనుకునేంత స్థాయిలో అవి సఫలీకృతం కావట్లేదు. కానీ ఎప్పటికన్నా ఈ దేశానికి ప్రమాదం ఉంది అంటే ఒక ఒరిజినల్ నిరసనలు లేదా ఉద్యమాలు ఉంటాయి. ప్రజల్లో అసంతృప్తిని ఆ, వెలుబుచ్చడానికి ఉపయోగపడే రాజ్యాంగబద్ధమైనటువంటి నిరసనలు ఉండాలి, ఏ దేశంలోనైనా ఉండాలి. కానీ వాటిని మీరు అన్నట్టు హైజాక్ చేస్తారు. ఈ హైజాక్ చేసే శక్తులు మన దేశంలో ఎక్కువగా ఉన్నాయి, ముఖ్యంగా అక్రమ వలసదారు. వీళ్ళు కోటాను కోట్ల సంఖ్యలో ఉన్నారు. వీళ్ళు ఏమన్నా రేపొద్దున్న ఇలాంటి ప్రమాదానికి, ఈ దేశాన్ని అస్థిరపరచడానికి ఉపయోగపడే అంటే వీళ్ళు మారే అవకాశం ఉందా ఈ శక్తులు? అంటే వాళ్లే కాదు, ఆఫ్ కోర్స్ వాళ్ళని కూడా వాడుకుంటారు, కాదు వాడుకోరు నేను అనట్లేదు. మన దేశంలోనే ఆ ఆ, ఒక విధమైనటువంటి ఇటువంటి అసాంఘిక శక్తులు, అసాంఘిక చర్యలు చేసేటువంటి శక్తులు చాలా మంది. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు సడన్ గా ఐ లవ్ మొహమ్మద్ ఎందుకు మొదలు పెట్టారు? 1500 సంవత్సరాల ఇస్లాం ఈ దేశంలో ఉంది. ఉన్నటువంటి ఇస్లామిక్ రాజ్యాలు కావచ్చు, ఇస్లాం ముస్లింస్ కావచ్చు, ఎవరైనా మీ ప్రాఫెట్ మొహమ్మద్ని మీరు ప్రేమించదని ఎవరైనా చెప్పారా? దానికోసం ఉద్యమం చేసి బ్యానర్లు తీసుకొని బయటకు రావాల్సిన అవసరం వచ్చింది. సో సంఘటీకృతం చేయడం వాళ్ళలో ఏదో మీకు అన్యాయం జరుగుతోంది అని ఒక నేరేటివ్ తీసుకురావడం. సో అందుకని మనకు చొరబాటుదారులు, అక్రమ చొరబాటుదారులే కాదు, మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఇలా తయారు చేసేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అందుకే చెప్పాను కదా, మన ఫాల్ట్ లైన్స్, మనకు ఉన్నటువంటి విభేదాలని, మనకు ఉన్నటువంటి వైవిధ్యాన్ని విభేదాలు చూపించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఫర్ ఇన్స్టెన్స్ మనకు దక్షిణాపథంలో మనం చూస్తే కనుక మనకు భాష ప్రేరితమైనటువంటి మనకు పంజాబ్, మనకు బీహారీలను ఎంత కించపరిచి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో మనం చూసాం. చెన్నైలో, తమిళనాడులో ఎలా చూస్తున్నాం. అలాగే మనకు కర్ణాటకలో పాపం ఎక్కడో ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినటువంటి బ్యాంక్ ఆఫీసర్ కన్నడ తెలియనందుకు ఎలా ప్రవర్తించారో మనం చూసాం. అక్కడ కూడా భాష ప్రయోజనం జరుగుతున్నాయి. ఇంకా మార్వాడీలకు కూడా అదే చేశారు. ఇక్కడ మన హైదరాబాద్ మార్వాడీల పట్ల ఏం జరిగిందో చూసాం, అది ఫ్లాప్ అయింది. ఎనీవే మన తెలుగు రాష్ట్రాల్లో కనీసం కొంత బెటర్, కానీ ఎంతో కాలం ఇది ఉంటుంది మనం చెప్పలేం. ఎప్పుడు ఆ పిచ్చి పిచ్చి వస్తుందో తెలియదు. ఒక టూల్ కిట్ ఎవరో ఒకరు ముందు తీసుకువెళ్ళి దానికి ఈ యొక్క డీప్ స్టేట్ యొక్క సపోర్ట్ వచ్చిందంటే కనుక అది మళ్ళీ మారచ్చు, మనకు తెలియదు. అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు వస్తున్నాయో మనం చూస్తున్నాం. వాళ్ళందరినీ చైనీస్ అనడము, వాళ్ళని ఏదో అవమానించడం, ఇవన్నీ చూస్తున్నాం. ఇన్ఫాక్ట్ ఈశాన్య రాష్ట్రాలకు వెళ్తే ఇండియా నుంచి వచ్చారా మీరు అంటారు. అంటే మేము ఇండియన్స్ కాదన్నటువంటి ఒక అభిప్రాయం వాళ్ళలో తయారైపోయింది. సో అందుకని ఇటువంటి సమాజంలో ఉన్నటువంటి చిన్న చిన్న వైవిధ్యాలు ఏవైతే ఉన్నాయో దానిని వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకున్నారు. ఈ రోజు మొత్తం యూరోప్ లో ఎన్ని భాషలు ఉన్నాయో, ఎన్ని జాతులు ఉన్నాయో, ఎన్ని కులాలు, ఎన్ని మతాలు ఉన్నాయో దానికంటే ఎక్కువ ఒక్క భారతదేశంలోనే ఉన్నాయి. మన స్ట్రెంగ్త్, మన బలం అన్నది మన వైవిధ్యమే మన స్ట్రెంగ్త్. కానీ దానిని ఫాల్ట్ లైన్స్ లో వాడుకుంటాం. సో అది మనకు ఉన్నటువంటి పెద్ద ప్రమాదం. సో రాబోయే రోజుల్లో ప్రజలు అప్రమత్తంగా లేకపోతే, మనలో జాతీయవాదం లేకపోతే, వ్యక్తిగా మనం నిలిచిపోతే, సమాజంలో మనం ఒక భాగమని మనం అనుకోవడం మానేసిన రోజు మనకు కూడా ఇటువంటి గతి తప్పదు. అందుకని మనం వాళ్ళు చేసేదంతా కూడా సమాజాన్ని చీల్చి వ్యక్తిగా తయారు చేయాలి. ఫర్ ఇన్స్టెన్స్ ఉమ్మడి కుటుంబాలను ధ్వంసం చేశారు, నాశనం చేశారు. ఉమ్మడి కుటుంబాలను ధ్వంసం చేయడానికి కీలక పాత్ర పోషించింది మన టీవీ సీరియల్స్. ఏ సీరియల్ చూసినా గానీ దాంట్లో అత్త అన్నటువంటి క్యారెక్టర్ ఒక విలన్. అత్త కోడలు ఇద్దరు సఖ్యంగా ఉన్నటువంటి టీవీ సీరియల్ ఒకటి చూడొచ్చా మనం. అలాగే ఆడపడుచు పని ఏంటంటే వాళ్ళ వదిన చంపడం, ఇది తప్ప ఇంకేం ఉండదు. సో ఇదేదో తెలుగు భాషలో మాత్రమే ఉంది అన్నది కాదు. హిందీలో చూడండి అదే ఉంటుంది, మీకు తమిళ్ సీరియల్స్ చూడండి అదే ఉంటుంది, బెంగాలీ సీరియల్స్ అదే, పంజాబీ సీరియల్స్ అదే. పోనీ మన దేశంలోనే ఈ ప్రాబ్లం ఉందా అంటే కొరియన్ సీరియల్స్ అవే, జాపనీస్ సీరియల్స్ అవే, స్పానిష్ సీరియల్స్ అవే. ఎక్కడ పోయినా కానీ కూడా
మొత్తం ఈ కంటెంట్ అంతా కూడా ఉమ్మడి కుటుంబాన్ని చీల్చే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. తర్వాత ఉమెన్స్ లిబరేషన్ మూవ్మెంట్ అంటూను, ఉమెన్స్ హక్కులు అంటూను, స్త్రీల హక్కులు అంటూను. స్త్రీల హక్కు అంటే ఏంటి? స్త్రీకి బాధ్యత లేదా? బాధ్యత కూడా ఉన్నది, హక్కులు ఉన్నాయి, రెండు ఉన్నాయి. కానీ హక్కులని ముందు తీసుకెళ్ళి బాధ్యతలను పక్కన పెట్టి నా నా శరీరము నా ఇష్టము నా హక్కు అన్న దిశగా మనకు ఎన్నో అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి, ఎంతో పుట్ చేస్తున్నాయి. కాబట్టి ఈ రోజు పిల్లలు మన ఈ తరం చిన్న చిన్న అమ్మాయి పిల్లలు, మన అమ్మాయిలు చూస్తే కనుక పిల్లలు కనట్లేదు. కంటే కూస్తే చేస్తే ఒకరిని కంటున్నారు, లేకపోతే అంతకంటే జరగట్లేదు, అంతకంటే ఎక్కువ కనట్లేదు. దాంతో మన దేశం కూడా క్షీణదశ మొదలైంది. మనం TFR అంటారు, టోటల్ ఫర్టిలిటీ రేట్ అంటారు. ఏ దేశంలో అయినా ఒక స్త్రీ తన జీవిత కాలంలో కనీసం అంటే 2.1 పిల్లలు యావరేజ్, అంతకంటే తక్కువ కంటే కనుక ఆ సమాజం క్షీణిస్తుంది. 2.1 ఎక్కువ ఉంటే కనుక ఆ సమాజం ఎదుగుదల ఉంటుంది. ఈ రోజు చైనాలో 0.9 ఉంది. అంటే ఒక స్త్రీ జీవితకాలంలో ఒక పిల్లవాడు కనెక్ట్ లేదు యావరేజ్. సో ఆ సమాజం క్షీణిస్తుంది. సౌత్ కొరియాలో 0.8 ఉంది. 1.4 పిల్లల కంటే తక్కువ కంటే కనుక ఆ సమాజాన్ని ఎవరు మళ్ళీ రివర్స్ చేయలేదు. కాబట్టి ఇటువంటి దేశాలు కంప్లీట్ గా సర్వనాశనం అయిపోతున్నాయి. 20 సంవత్సరాల్లో చైనా, కొరియా ఎందుకు పనికి రాకుండా ఈరోజు చాలా పెద్ద ఎకానమీ అవుతుంది, అమెరికాని దాటిన ఎకానమీ అవుతుంది చెప్తున్నారు, కానీ అది ఏం జరగదు. అది సర్వనాశనం అయిపోతుంది చైనా 20-30 ఏళ్ళు. మానవ వనరులు చాలా ముఖ్యం కదా, అవే లేకపోతున్నారు. మనుషులు ఉన్నారు కాబట్టి ఎకానమీ ఉంటుంది, మనుషులు లేకపోతే ఏమవుతుంది ఎకానమీ. సో ఈ రోజు అది పరిస్థితి. దౌర్భాగ్య పరిస్థితి అంటే భారతదేశపు TFR కూడా 1.9 వచ్చింది. అవును, హిందువుల యొక్క TFR వచ్చేసి 1.6 ఉంది. అంటే రాబోయే 3-4 సంవత్సరాల్లో 1.4 కంటే కింద పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. అంటే హిందువులు కూడా మళ్ళీ లేచి నిలబడలేనటువంటి పరిస్థితులు మనకు రాబోయే 2-3 దశకాల్లో రాబోతున్నాయి. ముస్లిమ్స్ కూడా TFR కూడా పడిపోయింది. కానీ ఇప్పుడు వాళ్ళది ప్రస్తుతానికి 2.1 ఉంది. అంటే సరిగ్గా కొట్టిన ఉన్నారు. వాళ్ళు పడినా కానీ కూడా మనకంటే ఎక్కువనే ఉంది. కాబట్టి కొంత డెమోగ్రఫీగా చేంజెస్ వచ్చేటువంటి ప్రమాదం లేకపోలేదు. అలాగే అర్బన్ ఏరియాస్ లో ఇంకా చాలా దారుణంగా ఉంది. రూరల్ ఏరియాస్ లో కనీసం ఇప్పుడు 2 ఉంది. అర్బన్ ఏరియాస్కి వచ్చేసరికి 1.4, 1.5 ఉంది TFR. సో ఇది మనకు ఉన్నటువంటి పెద్ద ప్రాబ్లం. సో ఈ విమెన్స్ లిబరేషన్ పేరిట కుటుంబాన్ని చీల్చడం, చిన్న చిన్న కుటుంబాలు చేయడం, భార్య భర్తల మధ్యలో చిచ్చు పెట్టడం, నా అధికారం నా హక్కు, నువ్వెవరు నన్ను చెప్పడానికి, నేను పింక్ లిప్స్టిక్ వేసుకుంటానంటే నువ్వు రెడ్ లిప్స్టిక్ వేసుకోమన్నావా, డివోర్స్. ఇటువంటి ఒక సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా తీసుకొచ్చారు. మనం కూడా దాని నుంచి దూరంగా లేము. మనం ఫ్యామిలీ కోర్టుకు వెళ్ళి చూసామంటే కనుక పెండ్లైన 5వ రోజు భార్యాభర్తల దగ్గర నుంచి తీసుకుని 60 ఏళ్ల వృద్ధుల దాకా అన్ని కూడా డివోర్స్ కేసులు మనకు అన్ని తెగల్లో మనకు కనిపిస్తారు. సో అది అంటే ఉమ్మడి కుటుంబాన్ని చీల్చారు, తర్వాత కుటుంబాన్ని చీల్చారు. ఇంకా చీల్చడానికి ఏం మిగిలింది? ఇప్పుడు వ్యక్తిని చీల్స్తుంది. వ్యక్తిని చీల్చేది ఏంటి? ఈ సో కాల్డ్ వోకిజం అని తీసుకొచ్చింది. ఈరోజు శివ, గిరిధర్ వీళ్ళెవరు? పురుషుడు. నేను పురుషుడుగా ఎందుకు ఉండాలి, స్త్రీ ఎందుకు అవ్వకూడదు? కాబట్టి ఇటువంటి భావజాలు తీసుకొచ్చారు, జెండర్ ఇష్యూస్ తీసుకొచ్చారు. సో ఈ రోజు నేను పురుషుడిని, రేపు నేను స్త్రీని అనుకుంటాను, నాకు హక్కు ఉంది, నాకు అధికారం ఉంది. నేను స్త్రీని అనుకున్నందుకు నాకు గడ్డం మీసాలు ఉన్నా కానీ కూడా స్త్రీల టాయిలెట్స్ లోకి వెళ్ళొచ్చు, సో నాకు అధికారం ఉంది. స్త్రీల స్పోర్ట్స్ లో నేను పార్టిసిపేట్ చేయొచ్చు, నాకు అధికారం ఉంది. ఒలింపిక్స్ లో బాక్సింగ్ లో గెలిచినటువంటి ఒలింపిక్ బాక్సర్ ఎవరైతే వ్యక్తులు, అతను యాక్చువల్గా మగవాడు, అతనికి DNA పరీక్షలు చేస్తే కనుక అతనికి మేల్ హార్మోన్స్ ఉన్నట్టు తేల్చి, కానీ అతని హక్కు, అతని స్త్రీ అనుకుంటున్నాడు కాబట్టి అతను చేయొచ్చు. సో ఇటువంటి అంటే వ్యక్తిని చీల్చడం మొదలుపెట్టారు. సో ఈ రోజు నేను పురుషుణ్ణి, రేపు స్త్రీని, ఎల్లుండి 2 కానటువంటి 3వ జెండర్ని, 4వ రోజు ఏది కాదు నేను కుక్కనో పిల్లినో గుర్రాన్నో, 5వ రోజు కరెక్ట్ నేను టేబుల్నో చైర్నో నా ఇష్టం. ఇటువంటివి తీసుకొచ్చారు, పైశాచికత్వం తీసుకొచ్చారు. యాక్చువల్గా మనం చూస్తే కనుక మన ఏషియా కప్ లో లాస్ట్ ఫైనల్స్ లో మనకు తిలక్ వర్మకి ఏం అవార్డు వచ్చింది చెప్పు శివ? తెలియదు సార్ నాకు. ఇండియా పాకిస్తాన్ ఫైనల్స్ అయింది కదా ఏషియా కప్ లో. అవును, తిలక్ వర్మకి ఏం అవార్డు ఇచ్చారో తెలియదు. మనం గెలిచాం కదా. అవును, ఆ మ్యాచ్ లో అందరికంటే ఎక్కువ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది తిలక్ వర్మ. తిలక్ వర్మకి గతంలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఉండేది, ఇప్పుడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కాదు, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు. ఎవరు అబ్జర్వ్ చేయట్లేదు ఈ జాడ్యం. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు. అక్కడ స్త్రీలు ఆడుతున్నారా?
ఎందుకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎందుకు అనలేము మనం? ఇప్పుడు ఉమెన్స్ వరల్డ్ కప్ జరుగుతోంది. దాంట్లో హర్మన్ ప్రీత్ కౌర్ కావచ్చు, షఫాలి వర్మ కావచ్చు, లేకపోతే మనకు దీప్తి శర్మ కావచ్చు, లేకపోతే మనకు ఇంకెవరైనా ప్లేయర్స్ ఉంటానంటే వాళ్లకు ఉమెన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇవ్వండి. మీరు ఎవరు వద్దన్నారు? ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్. సో ఇటువంటి పైశాచికత్వం, ఈ చెత్త ప్రతి అంశంలో దూరుకుంది, మన దేశంలో కూడా దూరుకుంది. సో వ్యక్తి చీల్చేటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఉమ్మడి కుటుంబాన్ని చీల్చారు, తర్వాత కుటుంబాన్ని చీల్చారు, ఇప్పుడు వ్యక్తిని చీల్చుతున్నారు. వ్యక్తి ఇండివిజువల్ గా అయినప్పుడు ఏమవుతుందంటే అతను చాలా వల్నరబుల్ గా ఉంటాడు, రక్షణ ఉండదు. రక్షణ లేనప్పుడు దాన్ని వాళ్ళు క్యాప్చర్ చేయొచ్చు, వాళ్ళ అధీనంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఈ డీప్ స్టేట్ ఎలా నిర్ణయిస్తే అలాగే మనం చూస్తాం. అందుకని ఈ LGBTQ సంబంధించిన వాళ్ళు ఈ పాలెస్టైన్ అంశం ముందు తీసుకెళ్తారు. రివర్ టు సీ పాలెస్టైన్ ఇస్ ఫ్రీ అన్నటువంటి నినాదం వాళ్ళు తీసుకొని వాళ్ళు ఉద్యమాలు చేసేటువంటి వాళ్ళలో మొట్టమొదటి శక్తి ఏదైనా ఉంది LGBTQ. కానీ ఇస్లాంలో LGBTQ అంటే కనుక వాళ్ళకి మరణదండన తప్ప ఇంకేం ఉండదు. మీరు కనుక హోమోసెక్షువల్ అయితే 5వ అంతస్తు తీసుకువెళ్ళి కాళ్లతోటి పైనుంచి వదిలేస్తారు, మీ తల చిట్టి పైకి చనిపోవాలి. హమాస్ అదే చేస్తుంది. కానీ వాళ్ళని సమర్థిస్తూ వీళ్ళు నిలబడి, ఎందుకంటే వీళ్ళు వ్యక్తులు అయిపోయారు, సమాజంలో లేరు. కాబట్టి ఏదో మీకు అన్యాయం జరుగుతోంది అన్నటువంటి ఒక నెరేటివ్ క్రియేట్ చేయడంతో వీళ్ళు వాళ్ళకంటూ ఒక మనసు ఉంటుంది కాబట్టి వాళ్ళ అధీనంలోకి వెళ్ళిపోతారు, వాళ్ళ అజెండాకు ఒత్తాసు పలికేటువంటి పరిస్థితి వెళ్ళిపోతారు. మన సమాజం, మన భారతీయ సమాజం అన్నది మనకు కుటుంబ ఆధారితమైనటువంటి సమాజం. కుటుంబాన్ని చీలిస్తే కనుక మనకు కూడా అదే గతిపోతుంది. కుటుంబం ఉమ్మడిగా ఉన్నంత వరకు, మన సమాజంలో మనం అందరూ కలిసికట్టుగా ఉన్నంత వరకు, మన కుల వ్యవస్థ అందాము, లేదా మనకు ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి కట్టుబాట్లు, మనకు ఉన్నటువంటివి ఏదో ఒక ఆలయానికి అనుసంధానమైనటువంటి కొన్ని కుటుంబాలు ఉండొచ్చు, లేదా ఒక పద్ధతి ఏదో ఒక జిఆర్ ట్రస్ట్ గా అనుసంధానమైన వాళ్ళు ఉండొచ్చు, కులాలకు అతీతంగా ఉండొచ్చు. కానీ దానికి ఏదో ఒక సాంప్రదాయానికి అనుబంధంలో ఉన్నటువంటి వ్యక్తులు ఉండొచ్చు. మనకు అది ఉమ్మడిగా ఉండడం అనేది మన స్ట్రెంగ్త్. సంఘంలో RSS తో అనుసంధానమైనటువంటి వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, ఇంకేదో సత్యసాయి సేవా సమితిలో ఉండొచ్చు కొంతమంది. ఇలా మనకు ఒక ఉమ్మడిగా ఉండడం అనేది మనకు అలవాటు. మన దేశం ఉమ్మడిగా ఉన్నప్పుడే మనకు బలం. ఉమ్మడిగా ఉండకుండా మనం చీలిపోతే కనుక మన సమాజాన్ని కూడా వాళ్ళు అధీనంలో తీసుకుంటారు. అందుకనే బటెంగేతో కటెంగే అని చెప్పేసి నినాదం కావచ్చు. మనం ఒకరిగా ఉన్నప్పుడే మనం సేఫ్ గా ఉంటాం. సో ఈ నినాదాల పుస్తకాలు ఉన్నటువంటి మతలు మనం అర్థం చేసుకోవాలి. ప్లస్ రీసెంట్ గా లేటెస్ట్ గా మనకు మోదీ గారు ఇక్కడ మన RSS 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఢిల్లీలో కాయిన్ రిలీజ్ చేస్తున్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి స్పీచ్ లో డెమోగ్రాఫిక్ చేంజ్ గురించి ఆయన మాట్లాడారు. నేను ఇందాక చెప్పిన TFR, టోటల్ ఫర్టిలిటీ రేట్, ఈ డెమోగ్రఫీ మారితే కనుక దేశం నాశనం అయిపోయింది. అదే మనకు పెద్ద టైం బాంబ్. సో ఈ డీప్ స్టేట్ చేసేది అది చేస్తాం. పొలిటికల్ యాంగిల్లో రాహుల్ గాంధీ లాంటి వాళ్ళని వాడుకుంటారు, తర్వాత ఇతరత్ర అంశాల్లో ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి మనం ఉమ్మడిగా ఉండి మన 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 సమాజాన్ని మనం సంఘటీకృతం చేసి ఉన్నప్పుడే మనకు మన భవిష్యత్తు ఉంటుంది, మన రాబోయే తరాలు కూడా వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది. అందుకనే సంఘటనే శక్తి, కలిసి ఉండడంలోనే మనకి శక్తి. ఇది మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు అజెండా అర్థం చేసుకున్నామంటే కనుక ఈ ముందర ఉన్నటువంటి ప్లేయర్స్ ఏమేం చేస్తున్నారో మనకు అర్థం. హిందూ ముస్లిం డివిజన్ తీసుకురావడానికి అదే కాదు. ఫస్ట్ CAA చట్టం ఈ దేశంలో ఒక్క ముస్లిం కూడా వర్తించదు, సంబంధమే లేదు. ఈ దేశంలో ఒక్క పౌరుడు కూడా వర్తించదు. అయినా ముస్లింకి అన్యాయం జరిగిపోయినట్టు దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తారు. ఇప్పుడు కొత్తది ఏం లేదు, ముస్లిం హాయిగానే ఉన్నారు. కానీ ఐలో మొహమ్మద్ అనే ఒక నెరేటివ్ వచ్చారు ముస్లింలందరినీ వాళ్ళకి ఏదో అన్యాయం జరిగిపోయినట్టు ప్రూవ్ చేయడానికి. సో ఇటువంటివన్నీ కూడా మనం చూస్తే దీని వెనకాల ప్రేరణ ఎక్కడ ఉంది అని చూస్తే కనుక ఇది నేను చెప్పినట్టు డీప్ స్టేట్ సమాజాన్ని చీల్చి క్రమేపీ వ్యక్తిగా ఉంచితే కనుక వ్యక్తికి సపోర్ట్ లేకపోయేసరికి వాళ్ళ స్థిరంలో తీసుకోవచ్చు అన్నటువంటి అజెండా మనం అర్థం చేసుకోవాలి. సో ఫైనల్లీ ఇక్కడ మనకు తెలుస్తుంది ఏంటంటే, మనల్ని విడగొట్టి ఈ దేశాన్ని పడగొట్టాలనుకునేటటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో, ఈ డీప్ స్టేట్ అనుకూల, ఈ విద్రోహ శక్తులు అనుకూల దుష్ట శక్తులు, వీటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత ఏమరపాటుగా అంటే అంత ఏమరపాటుగా ఉండాలి. లేదంటే మరెంతో కాలం లేదు మనం కూడా మునిగిపోవడానికి అనేది మీ విశ్లేషణల ద్వారా స్పష్టమవుతుంది సార్. అండ్ వెరీ వెరీ థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ అండ్ అనాలిసిస్. అండ్ ఇంకా ఎక్కువగా మీ నుంచి తెలుసుకోవాలని ఉంది, బట్ టైం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కనుక ఈ వీడియోని ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. అండ్ అందరికీ నేను చెప్పేది అదే, మన గిరిధర గారి విశ్లేషణ ద్వారా గ్రహించాల్సింది కూడా అదే. మనం కలిసి ఉన్నంత కాలమే ఈ దేశము, లేకపోతే ఈ ధర్మము, లేకపోతే ఏదన్నా మాట్లాడడం హక్కుల గురించి. విడిపోయామా, విడిపోవడానికి ప్రయత్నించే శక్తులకు మనం అనుకూలంగా మారామా, అయిపోయినట్లే.
మనమే భస్మాసురులుగా మారి మనల్ని మనం నాశనం చేసుకుంటాం. కనుక ఒక ఆలోచనతో, పరిపక్వతతో, విచక్షణతో మెలగాల్సిన అవసరం మనందరికీ ఉంది. ఎన్నో రకాలైనటువంటి ప్రమాదకరమైనటువంటి శక్తులు మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని స్పష్టమవుతుంది కదా. అప్రమత్తంగా ఉందాం, ఈ దేశాన్ని కాపాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ టైంని మాకు ఇచ్చినందుకు. మళ్ళీ మళ్ళీ కలవాలని నేను కోరుకుంటున్నాను సార్. మీ ద్వారా కొన్ని విశ్లేషణలు మన భరతవర్ష వీక్షకులకు కూడా అందాలని. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరొక టాక్ షోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.